అదనపు గదులు నిర్మించుకున్నా కానీ వైసీపీలా కాకుండా మేము ఉచితంగానే ఇసుకేస్తాం, అందరికి అండగా ఉంటాం. అలాగే జనసేన సౌభాగ్య పథకం కింద దీనికి మటుకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తుంది. హుద్ తుఫాన్కి నేను శ్రీకాకుళం పోయినప్పుడు మీలాంటి యువకుడు ఒకడు వచ్చి 25 బియ్యం వద్దు, మాకు 25 ఫ్యూచర్ కావాలి, ఇప్పుడు 25 మేము వెనక్కి ఉన్నాం. 25 కేజీలు బియ్యం కాదు, నా 10 సంవత్సరాల భవిష్యత్తు ఇచ్చే పని చేయన్నా అంటే ఆ రోజున నేను చెప్తున్నాను, మీకు యువతకి మాటిస్తున్నాను, మీకోసం పెట్టాము ఇప్పది. మీరు అద్భుతంగా ఉండాలి. విలేజ్ సచివాలయాల్లో ఉండే సులభ్ కాంప్లెక్స్ల్లో కలెక్షన్ చేసే ఉద్యోగాలు కాకుండా, అలాంటి ఉద్యోగాలు కాకుండా మీరు స్వయం ప్రతిపత్తి మీ కాళ్ళ మీద నిలబడగలిగేలాగా మీ దగ్గర ప్రతిభ ఉంటుంది, డబ్బులు ఉండవు. అలాంటి సామాన్య మీకు ఒక డబ్బు ఇస్తే మీకు ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షల రూపాయలు మీకు ఒక బలమైన ప్రతిభ ఉండి, ఐడియా ఉండి 5 మందికి 6 మందికి ఉపాధి అవకాశం కల్పించే పరిస్థితి, మీరు వ్యాపారం పెట్టుకుంటానని ముందుకొస్తే ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల మందికి సంవత్సరానికి 1 లక్ష చొప్పున 10 లక్షలు మీ బ్యాంకులో వేస్తాం. దీంట్లో బడుగు బలహీన అణగారిన వర్గాలందరికీ ప్రాధాన్యత ఇస్తాం.